హలో నమస్తే ఎట్లున్నారు? చిన్నర్లే నేనైతే జోరుదారు ఉన్నా. ఇంక చూస్తున్నారు కదా! ఇదైతే ముక్కిడి పోచమ్మ తల్లి ఆలయం అని నేను చెప్పినా గదా! మేము ఆ రోజు పూజకి దుర్గమ్మ దగ్గర పూజకి కూర్చున్న తర్వాత తీసుకున్న వీడియో అనమాట. ఇది ఇంగ ముక్కిడి పోచమ్మ తల్లి ఆలయంలో ఏంటి అంటే, ఆ పోచమ్మ తల్లి తన 7 అక్క చెల్లెళ్ళతో కొలువుదీరిందనమాట. మీకొకసారి చూపిద్దాము అనేసి చూపియాలి అనే ఉద్దేశంతో నేనైతే తీసిన చిన్న వీడియో అనమాట. ఇంగ చూస్తున్నారు కదా! ఈ చిన్న బుజ్జి బుజ్జి బాబయితే నాకు మనవడవుతాడనమాట. సో, ఇంగ తను వీళ్ళ మమ్మీ నాకు కూతురవుతుంది వరుసకి. అందుకనే చెప్పినా అనమాట. నేను అమ్మమ్మనయిపోయాను అప్పుడే. ఇంగ పూజలో చూస్తున్నారు కదా! అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తుంది. తనే అనమాట. ఇందాక నేను బుజ్జి బుజ్జి బాబుని ఎత్తుకున్నాను కదా! సో, వాళ్ళే అనమాట. మాకు బంధువులవుతారనమాట. దగ్గరి బంధువులు. అత్తయ్య వాళ్ళ తరపున బంధువులవుతారు. సో, ఇక్కడ ఏంటి అంటే, ఆ రోజు శుక్రవారం కావడం వల్ల చాలామంది అంటే ఎంతమంది అసలు నేను చూస్తుండగానే ఒక 30, 40 మంది అట్లా అమ్మవారికి ఒడిబియ్యం అయితే ఆ రోజు సమర్పించాననమాట. అందులోనూ శుక్రవారం కదా! మహాలక్ష్మి అవతారం ఇంకా చాలా అంటే చాలామంది వచ్చారనమాట. అమ్మవారికైతే అసలు పూల దండలతోని అంటే ఇప్పుడు నేను తీసినప్పుడు ఇంకా అప్పటికి వేయలేదు కానీ నేను వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది అమ్మవారికైతే పూలమాలలైతే వేశారనమాట. ఇంకా మా ఆయన అయితే చక్కగా ధోతి కట్టుకున్నాడు చాలా సంప్రదాయంగా. సో, చూస్తే రెగ్యులర్గా లుంగి కట్టుకోవడం అనేది నార్మల్గా అందరూ కట్టుకుంటారు. కానీ మా ఆయన అయితే ఆ రోజు ధోతి కట్టుకున్నారనమాట. చాలా కష్టపడి యూట్యూబ్లో చూసి ఇంకా ఆయనైతే ధోతి కట్టుకున్నారు. సో, చాలా క్యూట్గా ఉన్నారు. అయ్యగారు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. చాలా ముద్దుగా ఉన్నావయ్యా వంశీ, ఇంకా ఏంటి అంటే అయ్యగారులా ఉన్నావు, నీ పక్కన నీ వైఫ్ అయితే చక్కగా అమ్మవారిలాగా భలే ఉంది, ఇంకా ఇద్దరు భలే ఉన్నారు చూడముచ్చటగా అనేసి అయ్యగారు అన్నారు. నాకైతే అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చూస్తున్నారు కదా అందరూ పూజకి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఏమంటారు ఒడిబియ్యం పోసినప్పుడు వాళ్ళతో పాటుగా ఇంకో నలుగురు ముత్తైదులతో పోపిస్తారనమాట. అంటే ఏంటంటే 5 అవుతారు కదా! సో, అట్లా ఆ ఉద్దేశంతోనే నేను కూడా నాకు తెలిసిన అక్కయ్య తను ఒడిబియ్యం పోస్తుంటే నువ్వు కూడా పోయిరా అనేసి అంటే నేను కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను అనమాట. అంటే నేను పోయలేదు, ఆ అక్క బియ్యమే నేను అమ్మవారికి పోసాను అనమాట. అట్లా 5 సార్లు. నేనైతే శనివారం రోజు అమ్మవారికి, ఎందుకంటే ఆ రోజు మేము శుక్రవారం రోజు పూజలో కూర్చున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే నేనైతే అమ్మవారికి చీర ఇంకా ఒడిబియ్యం అయితే సమర్పించిన అనమాట. ఇదైతే జస్ట్ వీడియో కోసం అట్లా మేమిద్దరం అయితే కూర్చున్నాం చక్కగా. ఇంకా వీడియో మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందిలే. మంచిగా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్